హలో ఫ్రెండ్స్. ఐపీఎల్ ఇప్పటివరకు 40కి పైగా మ్యాచెస్ అయిపోయాయి. ఒకసారి పాయింట్ టేబుల్ని గనక గమనిస్తే లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన చెన్నై, ముంబై, కోల్కతా లాంటి 3 టీములు కూడా టేబుల్‌లో లీస్ట్ పొజిషన్‌లో ఉన్నాయి. సో ఎంత స్ట్రాంగ్ టీమ్ అయినా, ఎన్ని కప్పులు కొట్టినా ఏదో ఒక సీజన్‌లో ఫెయిల్యూర్‌ని ఖచ్చితంగా ఫేస్ చేసి తీరాల్సిందే. సో ఈరోజు వీడియోలో మనం ఛాంపియన్స్ గురించి కాదు, ఆ ఛాంపియన్స్ ఫేస్ చేసిన డార్కెస్ట్ సీజన్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సిఎస్కే 2020. సిఎస్కే 5 టైమ్స్ ఛాంపియన్. 2020 వరకు జరిగిన ప్రతి ప్లే ఆఫ్స్కి సిఎస్కే వెళ్ళింది. కానీ 2020 ప్లే ఆఫ్స్ని మాత్రం సిఎస్కే మిస్ అయింది. యాక్చువల్గా ఆ సంవత్సరం కోవిడ్ అవడంతో ఆ ఐపీఎల్ సీజన్ని యూఏఈలో బబుల్లో ఆడారు. మామూలుగా పిల్లిని రూమ్లో పడేసి కొడితే పులవుతుందని చెప్పి అంటారు కదా, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బబుల్లో ఆడిన సిఎస్కే సింహం కాస్త పిల్లిలాగా అయిపోయింది. సిఎస్కే ఈ సీజన్లో బిలో యావరేజ్ టీం లాగా ఆడింది. ఈ సీజన్లో చెన్నై ఎంత దారుణంగా ఆడిందంటే 12 సీజన్స్లో ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీం ఆ సీజన్లో ఒక్కసారి కూడా టాప్ 4కి రాలేకపోయింది. ఆడిన 14 మ్యాచెస్లో సిఎస్కే 6 మ్యాచెస్ గెలిచింది. ఆ సీజన్లో 8 టీమ్స్ ఆడితే సిఎస్కే 7th ప్లేస్లో నిలిచింది. అంతేకాదు ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఫస్ట్ నాకౌట్ అయిపోయిన టీం కూడా సిఎస్కేనే. అఫ్కోర్స్ సింహం ఒక అడుగు వెనక్కేసేది 4 అడుగులు ముందుకు దూకడానికి అని చెప్పంటారు. 2020లో వరస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ సీజన్లోనే కప్పు కొట్టి తమ సత్తా ఏంటో చూపించింది సిఎస్కే. కానీ సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం 2020 సీజన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే అప్పటి వరకు సిఎస్కేని చూస్తే ఒక సూపర్ హీరోని చూసినట్టుండేది. కానీ 2020లో సిఎస్కేని చూస్తే పవర్స్ కోల్పోయిన సూపర్ హీరోని చూసినట్టు అనిపించింది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ కూడా 5 ట్రోఫీస్ గెలిచింది. కానీ 2022 సీజన్ మాత్రం ఆ 5 ట్రోఫీస్ని మర్చిపోయేలాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఒక పీడకలని చెప్పాలి. ఈ సీజన్లో ఆడిన ఫస్ట్ 8 మ్యాచెస్ని ముంబై ఓడిపోయింది. ఎస్, మీరు వింది కరెక్టే, ఆడిన ఫస్ట్ 8 మ్యాచెస్ని ముంబై ఓడిపోయింది. ఫైనల్గా ఆర్ఆర్తో ఆడిన 9th మ్యాచ్లో ముంబై గెలిచింది. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయి ముంబై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆ సీజన్ రోహిత్ శర్మ ఫామ్లో లేడు. పోలార్డ్ సీజన్ మొత్తం స్ట్రగుల్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ. అంతేకాదు ఆక్షన్ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యి ముంబై ఇండియన్స్ టీంలో బ్యాలెన్స్ మొత్తం కోల్పోయింది. దాంతో ముంబై ఆడిన 14 మ్యాచెస్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి చివరి ప్లేస్ అంటే 10th ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ 2009. ఐపీఎల్ని స్ట్రాంగ్గా స్టార్ట్ చేసిన టీం ఏదైనా ఉందంటే అది కేకేఆరే. ఐపీఎల్లో కలర్ఫుల్ అండ్ ఫిల్మీ ఫ్యాన్ బేస్ ఉన్న టీం కూడా కేకేఆరే. కానీ 2009లో ఈ టీం కాస్త పెద్ద జోక్ అయిపోయింది. 2009లో ఇండియాలో ఎలక్షన్స్ ఉండడంతో ఆ సంవత్సరం ఐపీఎల్ని సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ చేశారు. అండ్ సౌత్ ఆఫ్రికాలో ఆడిన ఈ సీజన్లో కేకేఆర్ లాస్ట్ పొజిషన్లో నిలిచింది. కోచ్ జాన్ తీసుకొని వచ్చిన రొటేషనల్ కెప్టెన్సీ అనే ఐడియా దారుణంగా ఫెయిల్ అయి కేకేఆర్ని ముంచేసింది. పేపర్ మీద బ్రెండన్ మెక్కలం కెప్టెన్, కానీ కెప్టెన్ ఎవరనేది టీం మెంబర్స్ కూడా క్లారిటీ లేదు. ఇది చాలదన్నట్లు ఒక మిస్టీరియస్ ఫేక్ ఐపీఎల్ ప్లేయర్ వెబ్సైట్ బ్లాగ్ ఒకటి స్టార్ట్ చేసి కేకేఆర్ ఇన్సైడ్ స్టోరీస్ అని చెప్పి ఆ బ్లాగ్లో మొత్తం లీక్ చేశాడు. దాంతో గ్రౌండ్ లోపలే కాదు, గ్రౌండ్ బయట కూడా కేకేఆర్ దెబ్బతినింది. ఆడిన 14 మ్యాచెస్లో కేకేఆర్ కేవలం 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి వరస్ట్ సీజన్ని నమోదు చేసుకుంది. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2016 ఫైనలే ఆర్సీబీకి పెద్ద పీడకలు అనుకుంటే 2017 సీజన్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక నరకం లాంటిది. గెయిల్, కోహ్లీ, ఏబిడి ఇలాంటి పవర్ హిట్టర్స్ని పెట్టుకొని ఆర్సీబీ కేవలం 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అంతేకాదు ఈ సీజన్లో దారుణం 3 మ్యాచెస్ గెలవడం కాదు, ఈ సీజన్లో ఆర్సీబీ ఒక వరస్ట్ రికార్డ్ని నమోదు చేసింది. ఆ రికార్డ్ ఎప్పటికి కూడా ఆర్సీబీని వదిలిపెట్టలేదు. ఆర్సీబీ ఛాంపియన్స్ అయినా కూడా ఆ రికార్డ్ ఆర్సీబీకి మాయని మచ్చలాగైపోయింది. అండ్ ఆ రికార్డు మరేదో కాదు, 49 ఆల్అవుట్. నాకు తెలిసి ఆర్సీబీ హిస్టరీలోనే ఈ 2017 వరస్ట్ సీజన్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో ఇలాంటి సీజన్ని మళ్ళీ ఆర్సీబీ ఫేస్ చేయదనుకుంటున్నాను. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. సారీ టు సే దిస్, బట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న టీమ్స్లో లీస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉందా అంటే అది ఢిల్లీనే. ఒకప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్గా పిలువబడిన ఈ టీం 2012లో టేబుల్ టాపర్స్గా నిలిచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఓడిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2013 ఐపీఎల్ ముగిసే టైంకి ఢిల్లీ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో నిలిచింది. 16 మ్యాచెస్లో కేవలం 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది.
ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ఢిల్లీ ఫస్ట్ విన్ 7th మ్యాచ్లో వచ్చింది. కన్సిస్టెన్సీ లేదు, ప్లానింగ్ లేదు, లీడర్షిప్ సరిగ్గా లేదు. నాకు తెలిసి ఏదైనా సీజన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఢిల్లీ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2013 సీజన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. లీగ్ మొదలైనప్పటి నుండి పంజాబ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్గా ఉంటూ వచ్చింది. పంజాబ్లో స్టార్ ప్లేయర్స్కి ఎలాంటి కొదువు ఉండదు. కావాలంటే మీరు ఏ సీజన్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా స్టార్ ప్లేయర్స్ ఉంటారు. కానీ ఎందుకని కప్పు మాత్రం వాళ్ళ సొంతం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ 2014లో ఆల్మోస్ట్ కప్పు వాళ్ళ సొంతం కూడా అయింది. 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్తో ఫైనల్ ఆడిన పంజాబ్ ఓడిపోయింది. కానీ ఆ తర్వాత సీజన్ అంటే 2015 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తమ వరస్ట్ పర్ఫార్మెన్స్ని డిస్ప్లే చేసింది. 14 మ్యాచెస్లో జస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి టేబుల్లో లీస్ట్ పొజిషన్లో నిలిచింది. కానీ ఈ సంవత్సరం పంజాబ్ని చూస్తే మాత్రం కప్పు కొట్టేలాగే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సంవత్సరం పంజాబ్కి బెస్ట్ ఇయర్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. అండర్ డాగ్స్గా లీగ్లోకి అడుగుపెట్టి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. మధ్యలో 2 ఏళ్ళు సస్పెండ్ అయినా కూడా రాజస్థాన్ గట్టి కంబ్యాక్ని ఇచ్చింది. అయితే 2008 మ్యాజిక్ని మాత్రం ఆర్ఆర్ మళ్ళీ రిపీట్ చేయలేకపోయింది. మ్యాజిక్ సంగతి పక్కన పెడితే 2021లో ఆర్ఆర్ మరీ వర్స్ట్గా పర్ఫార్మెన్స్ చేసి టేబుల్లో 7th ప్లేస్లో నిలిచింది. అఫ్కోర్స్ కంపేర్ చేస్తే వీళ్ళు 2019 సీజన్లో కూడా కొంచెం అటు ఇటు సేమ్ ఇలాంటి పర్ఫార్మెన్సే ఇచ్చారు. సో స్మార్ట్ ఫ్రాంచైజ్ అనే పేరున్న రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో 2 వరస్ట్ సీజన్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. 2016లో ఐపీఎల్ ఫైనల్ గెలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత 2018లో ఫైనల్స్కి వెళ్ళింది కానీ కప్పుని గెలవలేకపోయింది. కానీ 2021లో సన్ రైజర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఫీల్డ్ రెండిట్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఆన్ ఫీల్డ్ విషయానికి వస్తే 14 మ్యాచెస్లో కేవలం 3 మ్యాచెస్ గెలిచి టేబుల్లో లాస్ట్ పొజిషన్లో నిలిచింది. 2016లో కప్పు గెలవడానికి కారణమైన డేవిడ్ వార్నర్ని మిడ్ సీజన్లో డ్రాప్ చేసి కెప్టెన్సీని కేన్ విలియమ్సన్కి ఇచ్చారు. విలియమ్సన్ కెప్టెన్సీలో కూడా ఎస్ఆర్హెచ్ పెద్దగా ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయింది. సరే ఫామ్ లేక వార్నర్ని డ్రాప్ చేశారని చెప్పి అనుకుందాం. కానీ వార్నర్ని టీం నుండే దూరంగా పెట్టేశారు. టీంతో పాటు ట్రావెల్ చేయకుండా వార్నర్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ట్రీట్ చేసిన తీరుని ఎస్ఆర్హెచ్ అండ్ వార్నర్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఇది జస్ట్ బ్యాడ్ సీజన్ మాత్రమే కాదు, వార్నర్కి బ్యాడ్ ఫేర్వెల్ కూడా. ఇంకా గుజరాత్ అండ్ లక్నో టీమ్స్ వచ్చింది 2022లోనే. అందుకనే ఈ టీమ్స్ని లిస్ట్లో అయితే యాడ్ చేయలేదు. సో మీ దృష్టిలో ఏ టీమ్స్ అన్నిటికంటే వరస్ట్ సీజన్ని ఫేస్ చేసిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ 2026 ఐపీఎల్లో ఏ టీం వర్స్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ టీం పేరును కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.